అందరికీ నమస్తే. కొంతమంది మినిస్టర్లు ఏమో బయటికి యాక్టివ్గా కనిపిస్తున్నారు. చాలామంది మినిస్టర్లు కనిపించకుండా పోయినారు. అసలు వాళ్ళ శాఖల రివ్యూలు జరిగితే కూడా వాళ్ళని పిలుస్తలేరా, వాళ్ళు అటెండ్ అవుతలేరా, వాళ్ళందరినీ డమ్మీలు చేసిండ్రా, ఏమైందో అర్థమైతే లేదు. ఈ మధ్యకాలంలో జరిగిన చాలా విషయాలు, చాలామంది మినిస్టర్స్ వాళ్ళకి సంబంధించిన శాఖలో కూడా వాళ్ళు వేలు పెడతలేరు. మొత్తం రేవంత్ కప్పిపోయినారు. మనకు బయటికి కనిపిస్తుంది రేవంత్ దగ్గర 3 శాఖలే, కానీ మిగతా శాఖలు మొత్తం ఆయన్ని హ్యాండిల్ చేసి పడిస్తున్నాడు. గవర్నమెంట్ అంటే ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. కొత్తగా టైంపాస్కి పెట్టలే కదా రాజ్యాంగంలో ఈ మంత్రి పదవులు ఇన్ని ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉంటేనే న్యాయం జరుగుతుందని. బట్ ఇప్పుడు అది జరుగుతలేదు. ముందైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మనకైతే తెలుసు, మనకు ఆల్రెడీ కొండా సురేఖ అసలు దేవాదాయ శాఖ మంత్రి ఏమే, అసలు దేవాదాయ శాఖ ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేస్తలేదు. రేవంత్ రెడ్డి కాళేశ్వరం పోయిన రోజు కూడా లేదు ఆమె. మేడారం సంగతి ఆమెకు తెలియదు, ఆమె పట్టించుకోదు. ఇంకా ఆమె పొల్యూషన్ డిపార్ట్మెంట్ రివ్యూలు అస్సలు అటెండ్ తెలియదు. అసలు పేరుకే మినిస్టర్, అసలు ఏ పని, ఏ రివ్యూ కానీ మొత్తం రేవంత్ రెడ్డి చేసుకుంటున్నాడు. అసలు ఆమె ఆ గొడవైనప్పటి నుంచి వాళ్ళ బిడ్డ మాట్లాడింది కదా, వాళ్ళ బిడ్డ గొడవైంది కదా, మొత్తం సుస్మితా పటేల్ మాట్లాడింది. అప్పటి నుంచి ఆమె మొత్తం ఓన్లీ మినిస్టర్ అంటే 4+4 గవర్నమెంట్స్ ఉంటారు, ఏర్పాట్లు ఉంటాయి, జీతం వస్తుంది, వెసులుబాట్లు ఉంటాయి, మొత్తం ప్రోటోకాల్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి కేటాయించిన శాఖను మాత్రం పట్టించుకుంటలేరు. ఇది రేవంత్ రెడ్డి తప్పిదమే ఉండొచ్చు. బహుశా రేవంత్ రెడ్డి వాళ్ళని డమ్మిళ్ళు చేస్తుండేమో అనిపిస్తుంది. ఆమెకొతే కాదు, చాలామంది మినిస్టర్స్. ఇప్పుడు నిన్న మొన్న ఆర్టీసీ సమ్మె జరిగింది. ఆర్టీసీ సమ్మెలో లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత పొన్నం ప్రభాకర్ని ఇన్వాల్వ్ చేసింది దానిలో. అంతకన్నా ముందు ఆయన సైడ్ చేసి పడేసి అసలు ఆర్టీసీ యూనియన్తో సంబంధం లేని వాళ్ళు, ఆర్టీసీ జేఏసీతో సంబంధం లేని కొంతమందిని పిలిపించుకొని వేమనరేందర్ రెడ్డి రివ్యూ చేసిన వాళ్ళతోన పొన్నం ప్రభాకర్ను సైడ్ చేసి పడేసిండ్రు. ఇక లాస్ట్ మూమెంట్లో ఆ డ్రైవర్ ఆత్మహత్యతోన తప్పనిసరి సిచ్యువేషన్లో పొన్నం ప్రభాకర్ని ఇన్వాల్వ్ చేసి హాస్పిటల్కి పోతే ఒక్కడే పోయిండు హాస్పిటల్కి, ఇంకొక మినిస్టర్ కూడా పోలేదు. ఇట్లా చాలామంది మినిస్టర్స్. ఆ లక్ష్మణ్ ఏం చేస్తున్నారో అర్థమైతే లేదు. మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ నిన్న ఒక రివ్యూ అయింది. బడుగు వర్గాలకు సంబంధించిన మంత్రుల శాఖల్లో కూడా ఉన్నత వర్గాలకు సంబంధించిన సలహాదారుల పెత్తనమే పెరిగిపోయిందంట ఆ శాఖలలో. గురువారం నాడు వివిధ సంక్షేమ శాఖల గురుకులాలపై సీఎం రేవంత్ నిర్వహించిన సమీక్ష ఉదాహరణ అంట దానికి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలతో పాటు కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లకు విద్యార్థుల కిట్ల పంపిణీ మీద సమీక్షించారు. వస్తువుల సరఫరా కోసం కొత్తగా తీసుకొస్తున్న సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానంపైన చర్చించారు. కానీ ఈ కీలక సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖ మంత్రులు జాడ కనబడలేదు. వాళ్ళు ఎవరు లేరు, పిలవలేదా, పోలేదా. బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ లేడు, ఎస్సీ అభివృద్ధి గిరిజన సంక్షేమ శాఖ అడ్లూరు లక్ష్మణ్ లేడు, మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ లేడు, పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ సీతక్క లేదు. వీళ్ళెవ్వరు లేరు. మళ్ళీ దానిలో ఎవరున్నారంటే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, తర్వాత సీఎం మాజీ సలహాదారు ఎంపీ వేమనరేందర్ రెడ్డి, తర్వాత రేవంత్ రెడ్డి. వీళ్ళు ముగ్గురే ఉన్నారు. ఇక మినిస్టర్స్ ఉండి ఏం లాభం, వీళ్ళందరూ ఉండి. ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అసలు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆ ప్రోగ్రామ్స్కి ఎక్కడ అటెండ్ అయినట్టు మనం చూడలేదు. అసలు ఆయన నిర్ణయమే ఆయనకు తెలియదు. సినిమా టికెట్లు పెంచుడు ఆయనకు తెలియదు, తగ్గించుడు ఆయనకు తెలియదు. అసలు ఎవరేం చేస్తున్నారో ఆయనకు అసలు సంబంధం లేదు. అక్కడ రోహిణ్ రెడ్డి అని ఒక రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్, ఆయన నడిపిస్తారు మొత్తం, షాడో మినిస్టర్. మెల్లగా ఇదంతా దేనికి దారితీస్తుందంటే షాడో మినిస్టర్లు పెరిగిపోయి అసలు మినిస్టర్లను తీసి పక్కన పడేసారు. వివేక్ కూడా అవమానం అంట. కార్మిక శాఖ మంత్రి అయినా నిన్న మేడే కదా, మేడేకు గవర్నమెంట్ ఒక యాడ్ ఇచ్చింది పేపర్ల నిండా, కార్మికులకు శుభాకాంక్షలని. కానీ ఆయన ఫోటో లేదు, వివేక్ వెంకటస్వామి ఫోటో లేదు, ఆయనకు సంబంధమే లేదు. ఎక్సైజ్ మినిస్టర్ ఎవరు, జూపల్లి కృష్ణారావు. ఆయనని ఇప్పుడు కాదు, ఎప్పుడో ఆయన మినిస్టర్ అయిన 3 నెలలకి వెళ్ళి పక్కన పడేసిండ్రు. ఆయన తెలియకుండానే కొత్త బ్రాండ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇక్కడ ఆయన తెలియదు, అట్లేం రావన్నాడు. మరుసటి రోజు చూస్తే మొత్తం ఆర్డర్ వచ్చింది గవర్నమెంట్కి వెళ్ళి. అట్లా ఆయనకు సంబంధించిన శాఖలో ఆయన తెలియకుండా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు మద్యం రేట్లు పెంచుతారంట, అదానానికి చెప్పారో చెప్పలేదో తెలియదు. ఇక పైకి కనిపించేది రేవంత్ రెడ్డి కనిపిస్తుండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనిపిస్తుండు, అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కనిపిస్తున్నాడు. ఇక 2-3 మినిస్టర్లే మనకు యాక్టివ్ కనిపించేది. మిగతా మినిస్టర్లు ఎవరు కనబడరు. ఏమన్నా డబ్బులు వచ్చే పనులు మాత్రమే చేసుకుంటారేమో వాళ్ళు. ఈ డమ్మీ క్యాబినెట్, అసలు ఇది డమ్మీ క్యాబినెట్ అయిపోయింది. అసలు డమ్మీ క్యాబినెట్ వెనక ఉంది, తెర వెనుక. వాళ్ళేమో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు, వాళ్ళు చాలా యాక్టివ్గా
ఆఫీసర్తో మాట్లాడి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. కానీ ఒరిజినల్ క్యాబినెట్ డమ్మీ అయిపోయింది. ఇంత దరిద్రంగా ఉంటుందని ఎవరు ఊహించరు. ఎప్పుడైనా కాంటెంపరీ ఉంటుంది. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రితో పాటు మిగతా మినిస్టర్స్ కూడా పోటీ పడి చేస్తుంటారు. ముఖ్యమంత్రి కావాలని దానిలో ఉంటారు. అసలు ఏమీ లేదు. ఏదో 4 పరిగెలు వస్తే చాలు మాకు 4 పరిగెలు వస్తే ఏరుకొని మేము తింటాం ఉంటాం అంతే. అంతేగాని మా శాఖలొద్దు ఏమొద్దు. లేకపోతే దీనిలో రేవంత్ రెడ్డి స్వార్థం అన్న పెరిగి ఉండాలి. వాళ్ళే మినిస్టర్స్ అవసరం లేదు, మొత్తం నేనే చేసుకుంటా, మొత్తం నాదే, ఇక ఈయనెందుకు, లక్ష్మణ్ ఎందుకు, పొన్నం ప్రభాకర్ ఎందుకు, జూపల్లి కృష్ణారావు ఎందుకు, ఆమె ఎందుకు, ఈమె ఎందుకు, బహుశా అట్లా అనుకుంటున్నారేమో. మొత్తం నాదే. ఇంకా మినిస్టర్లది ఉత్త పేరుకు మినిస్టర్లు, వాళ్ళకు గవర్నమెంట్లు ఇచ్చేసినాం, జీతం ఇస్తున్నాం, పెట్రోల్ డీజిల్ వస్తున్నాం, ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్ కాడికి చాలు, మిగతా మనకేం సంబంధం లేదనుకుంటున్నారా? లేకపోతే రేవంత్ రెడ్డికి భయపడి, రేవంత్ రెడ్డి ఆ రోజు ఆమె చెప్పింది, సుష్మితా పటేల్, కొండ సురేఖ బిడ్డ చెప్పింది చూడు, ఆయన ఎక్కడో ఉండి దక్షిణ కొరియాలో ఉండి ఫోన్ చేసి మీరు దాని మీద సంతకం పెట్టొద్దని బెదిరించిండు మమ్మల్ని అని చెప్పింది ఆమె. అట్లా ఈ బెదిరింపులకు లొంగిపోయి లేకపోతే ఈ బెదిరింపుతో మాకెందుకని చెప్పి సైలెంట్ ఉంటున్నారా మినిస్టర్లు? కానీ గవర్నమెంట్ ఎందుకు నడుస్తలేదు? తెలంగాణ గవర్నమెంట్ ఉందా లేదా? అసలు ఎందుకు ఇది అడ్మినిస్ట్రేషన్ చేతికి వస్తలేదు? ఎందుకు సెక్రటరీలో దొంగలు తిరుగుతున్నారు? దొంగ పోలీసులు, దొంగ క్లర్కులు, దొంగ ఐఏఎస్లు ఎందుకు తిరుగుతున్నారు సెక్రటరీలో? అంటే ఇదే ప్రాబ్లం. అసలు కనీసం గుర్తింపే లేదు మినిస్టర్లకి. చాలా దారుణమైన సిచ్యువేషన్. వాళ్ళు ఎవరు బయటికి కూడా కనిపిస్తలేరు. మాకు అనవసరం, పేరుకే లిస్ట్ ఉంటుంది మంత్రులు, పలానా ఇంత మంత్రులన్నీ, కానీ వాళ్ళు ఏం పని చేస్తారో ఏం తెలియదు. రోజు పొద్దుగాలు లేస్తే వాళ్ళు ఏం శాఖలు ఉన్నారో కూడా చాలామంది మర్చిపోయారు. అట్లాంటి సిచ్యువేషన్. కానీ ఇట్లయితే తెలంగాణ ఎట్లా బాగుపడుతుంది? మొత్తం శాఖలు రేవంత్ రెడ్డి ఏమన్నా ఎక్స్పీరియన్స్ పర్సనా? రేవంత్ రెడ్డి 3 శాఖలే. ఇప్పుడు విద్యాశాఖ అని చేతులు ఉంది. ఎన్ని అవుతున్నాయి విద్యాశాఖల? ఎన్ని ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి విద్యాశాఖలో? ఏం జరుగుతుంది చూస్తలేమా మనం? నిన్న మొన్న స్కాములు తప్ప గవర్నమెంట్కి ఏవి బయటకు వస్తలేవు. ఇప్పుడు విద్యాశాఖలు నిన్న మనం చూసినాం కదా, పిల్లలకు ఈ గురుకుల స్కూల్లో ఉండే పిల్లలకు ఈ స్కూల్ డ్రెస్ ఇచ్చేది ఉంటుంది కదా, ఈ స్కూల్ డ్రెస్ కూడా గవర్నమెంట్ చేనేత శాఖ ఉంటుంది కదా, వాళ్ళకి కాకుండా బయటికి వెళ్ళి ఇవ్వాలని చెప్తే కోర్టు కొట్టేసింది, చల్ గవర్నమెంట్కి తీసుకోండి అని. ఏమంత ప్రేమ బయటల మీద ప్రేమ ఎందుకు గవర్నమెంట్కి? అంటే మీ చేనేత శాఖ మూసిపడేస్తారంగా. ఇట్లా మొత్తం స్కాముల చుట్టూ స్కాములు బయటకు వస్తున్నాయి తప్ప మినిస్టర్లు బయటకు వస్తలేరు. ఆ మినిస్టర్ల స్కాములు బయటకు వస్తున్నాయి. అప్పుడు వాళ్ళు వీళ్ళతో మాట్లాడినారు, వీళ్ళు వాళ్ళతో మాట్లాడినరు, అవి అన్నీ బయటకు వస్తున్నాయి. డబ్బులు వచ్చే పనిలో మాత్రం వాళ్ళు లోపల యాక్టివ్గా ఉన్నారు, కానీ డబ్బులు రాని పనిలో లేకపోతే ప్రజలకు సంబంధించిన పనిలో మాత్రం స్పందిస్తలేరు. ఇట్లయితే దీనిలో ఎవరు తప్పు? మినిస్టర్లు తప్పనాలనా? లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బెదిరించేసి సైలెంట్ చేసి పడేసిండ్రు, మొత్తం నేనే చూసుకుంటా, మొత్తం నాదే, మీరు జస్ట్ మినిస్టర్లుగా ఉంటారు అంతే అనే ఏమైనా ఒప్పందం జరిగిందా? ఇట్లా ఉండదు ఎప్పుడు కూడా. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇట్లా ఉండదు. ఎవరికి వాళ్ళే హీరోలుగా ఫీల్ అవుతారు. అయినా మంత్రి పదవి అనేది అంత ఈజీగా రాదు కదా. మంత్రి పదవి వచ్చినప్పుడు ఆ శాఖకు న్యాయం చేయాలి, ఆ శాఖ ద్వారా ప్రజలకు సేవ చేయాలి. ఇట్లాంటివన్నీ మర్చిపోయారు మొత్తం. ఓన్లీ దాని ద్వారా వచ్చే లాభము, దాని ద్వారా వచ్చే గౌరవము, దాని ద్వారా వచ్చే ప్రోటోకాలు, దాని ద్వారా వచ్చే ఏమైనా లాభాలు, మిగతా పైసలు వచ్చే దానికోసమేనా మినిస్టర్లు అయ్యేది? అసలు ప్రభుత్వమే డమ్మీ అయిపోయింది. మినిస్టర్లు డమ్మీ అయితే ప్రభుత్వం డమ్మీ అవుతుంది కదా. అసలు ఆ శాఖలకు సంబంధించిన ఆఫీసర్స్ అయితే మొత్తం వీళ్ళ మాట వింటున్నారో లేదో అర్థమైతే లేదు. ఎవరెవరో అసలు మంత్రులు కాని వారు డమ్మీ మంత్రులు, షాడో క్యాబినెట్ వాళ్ళు డీల్ చేస్తున్నారు మినిస్టర్లతో, వీళ్ళతోన ఆఫీసర్లు డైరెక్ట్గా వాళ్ళతోనే టచ్లో ఉంటున్నారంట. ఏం జరుగుతుంది గవర్నమెంట్లో? ఇట్లా చేస్తే అసలు జనాలకి ఇప్పుడు ఎన్ని ఆగిపోయినాయి ఫైల్స్. ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ పోతే అంతే, ఇంకా అది గోల్. అది ఏం ఫైల్ అయినా కానీ ఈ మినిస్టర్ ఛాంబర్లో కూడా ఫైల్ మొత్తం ఆగిపోయినాయి. పాలన మొత్తం స్తంభించిపోయింది. ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు, ఏం లేవు కదా. అందరు ఏం పని చేస్తున్నారు? మినిస్టర్లు జీతాలు తీసుకుంటున్నారు నెలకు. మరి జీతాలు లక్షల నెలకు జీతాలు తీసుకొని పని చేయకపోతే ఎట్లా? అసలు ఏం జరుగుతుంది? మొత్తం డమ్మీ అయిపోయింది, డమ్మీ వ్యవస్థ. డమ్మీలేమో యాక్టివ్గా నడుస్తున్నారు, డమ్మీ మినిస్టర్లు. ఒరిజినల్ మినిస్టర్లు ఏమో డమ్మీ అవుతున్నారు. ఇది ఏమాత్రం మంచిగా తెలంగాణ మొత్తం వెనకకి ఎక్కడో పోతున్నాం. కనీసం ముందుకోనికి ఒక ప్రయత్నం కూడా నాకు కనిపిస్తలేదు గవర్నమెంట్లో. ఏ మినిస్టర్ కూడా యాక్టివ్గా ఒక పలానా శాఖల మార్పులు తీసుకొని చెప్పండి, పలానా మొత్తం మార్పులు తీసుకొచ్చిన ఆయన పెద్ద కాన్సన్ట్రేషన్ చేసిన ఏం మార్పులు తీసుకొచ్చిండు, ఎక్కడ తీసుకొచ్చిండ్రు? ఏమీ జరగలేదు. మొత్తానికి తెలంగాణ ఎటు పోతుందో అర్థమైతలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.